హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీస్ కడప వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ నుంచి మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. సో ఈ నోటిఫికేషన్కి అయితే మినిమం 18 ఇయర్స్ నుంచి మ్యాక్సిమం 42 ఇయర్స్ వరకు ఉన్న వారు ఎవరైనా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వారికి 18,450 రూపాయల శాలరీ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనకు పోస్టులను కనుక గమనించినట్లయితే డేటా ఎంట్రీ ఆపరేటర్. సో దీనిలో మనకి 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటంటే బ్యాచిలర్ డిగ్రీ విత్ కంప్యూటర్స్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అంటూ ఇచ్చారు. అదేవిధంగా పీజీడీసీఏ సర్టిఫికేట్ కోర్స్ అనేది కూడా ఉండాలి అంటూ తెలిపారనమాట. 18,450 పర్ మంత్ శాలరీ అయితే ఉంటుంది. సో దీనికి 18 నుంచి 42 ఇయర్స్ వరకు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. యాజ్ ఆన్ 1st జూలై 2023 వరకు అయితే ఈ ఏజ్ అనేది ఉండాలన్నమాట. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అదేవిధంగా ఫర్ ఎక్స్ సర్వీస్ మెన్స్కి 3 ఇయర్స్ అనేది ఉండడం అయితే జరుగుతుందన్నమాట. అదేవిధంగా డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వారికి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. సో దీనికి ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే క్యాండిడేట్స్ షుడ్ సబ్మిట్ దేర్ అప్లికేషన్స్ అలాంగ్ విత్ ఆల్ రిలవెంట్ ఎన్క్లోజర్స్ ఇన్ పర్సన్ ఎట్ ఆఫీస్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీస్ కడప. సో అడ్రస్కి అయితే అడ్రస్లో అయితే సబ్మిట్ చేయవలసి ఉంటుంది. సో ఫీజు వచ్చేసి ఓసీ క్యాండిడేట్స్కి 500 రూపీస్, ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి 300 రూపీస్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ పేమెంట్ అనేది యూపీఐ ఆన్లైన్ పేమెంట్ ద్వారా ఈ ఫీజు అయితే చెల్లించాల్సి ఉంటుంది. సో ఇదైతే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీస్ కడప వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ నుంచి విడుదలైంది. రిక్రూట్మెంట్ ఆఫ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఆన్ అవుట్సోర్సింగ్ బేసిస్ అండర్ నేషనల్ హెల్త్ మిషన్ టు వర్క్ ఎట్ యూపీహెచ్సిస్ ఇన్ ఎర్స్టివైల్ వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ అంటే. సో ఈ విధంగా ఇచ్చారు. దీనికి అప్లై చేసుకోవడానికి 26th ఫిబ్రవరి నుంచి 2nd మార్చ్ వరకు అయితే దీనికైతే అప్లికేషన్స్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. సో 2nd మార్చ్ వరకు అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట.